మనం బ్రతికించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను తిరిగి జన్మిస్తేనే కానీ నా రాజ్యంలో ప్రవేశించాలని యేసుక్రీస్తు వారు సూటిగా చెప్పారు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు తిరిగి జన్మించావు. నువ్వు చచ్చిన వాడు ఉండగా దేవుడు నేను బ్రతికించాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఇతరుల మనుషులు లాంటి వాడు కావు. నా బాధ అంటే ఏంటి, ఎందుకు నేను మాట చెప్తున్నానంటే, మన బ్రతిని కూడా దేవుని స్తుతించట్లేదు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు, ఆయన ఆరాధించట్లేదు, ఆయన గనుడే నువ్వు ఒప్పుకుంటలేదు. దాని గురించి నేను చెప్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన ఆరాధించాలి. ఉదయకాలం నేను చూసుకుంటుంటే ఈ వాచ్లో బ్యాటరీ లేదు, బ్యాటరీ పనిచేయట్లేదు. ఇది ఇప్పుడు నాకు అలంకరణ మాత్రమే. నువ్వు దేవుని స్తుతించకపోతే నీ స్థితి కూడా అంతే. చర్చిలో ఒక అలంకరణగా ఉంటావు అంతే, ప్రయోజనం లేదు. ఆమేన్. దేవుని స్తుతించాలి. నీ పర్పస్ ఏంటంటే దేవుని స్తుతించుట, దేవుని ఆరాధించుట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పూర్ణ మనసుతో దేవుని స్తుతించు, పూర్ణ ఆత్మతో దేవుని స్తుతించు. మన్ను నిన్ను స్తుతించిన, చనిపోయిన తర్వాత దేవుని స్తుతించలేవు కదా, ఇప్పుడే దేవుని స్తుతించు. ఆమేన్. హల్లెలూయా. అందరు లేచి నిలబడి మన పూర్ణ బలంతో, పూర్ణాత్మతో మన ప్రభు అయిన, మన రక్షకుడైన, మన విమోచకుడైన దేవుణ్ణి స్తుతించి ఆరాధించి గొప్ప చేద్దాం. హల్లెలూయా. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తరఫున దేవుని స్తుతించి ఆరాధించి గొప్ప చేద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ఈ కార్యక్రమం ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. ప్రభా స్తుతి 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 స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన. సర్వోన్నతుడా మీకు స్తుతి స్తోత్రాలు నాయన, సర్వశక్తిమంతుడా మీకు స్తుతి స్తోత్రాలు ప్రభా, సర్వమును ఎరిగిన సర్వాధికారి మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. సృష్టి యావత్తును సృజించిన సృష్టికర్త మీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభా, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు ప్రభా తండ్రి ప్రభా. నీ వంటి దేవుడు ఎవరున్నారు ప్రభా, నీకు సముడు ఎవరున్నారు తండ్రి ప్రభా. నాయన మేము దేనితోనూ కూడా, ఎవరితోనూ కూడా మేము సరిపోల్చలేము తండ్రి ప్రభా. నీవు సర్వశక్తిమంతుల దేవుడవు నాయన, సృష్టికర్తవు ప్రభా. నాయన ఆకాశముని సింహాసనమును, భూమిని పాదపీఠముగా చేసుకున్న దేవుడు, గొప్ప దేవుడు ప్రభా తండ్రి. ఉదయ కాలంలో మీకు స్తుతియు, మహిమయు, ఘనతయు, ప్రభావములు కలుగును గాక ప్రభా. దేవాది దేవా మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. నిత్యము మమ్మల్ని కాపాడుచున్న వాడువు నువ్వు ప్రభా నాయన. నీవు న్యాయవంతుడు ప్రభా, నీవు ప్రేమమూర్తివి తండ్రి. ఓ ప్రభా నీవు నాయన ప్రేమించే దేవుడవు ప్రభా. మీకు స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి ప్రభా, స్తోత్రము తండ్రి ప్రభా. అయ్యా అధిక శక్తి సంపన్నుడవు నీవు తండ్రి, స్తోత్రం. ఇదిగో నన్ను ఉదయ కాలంలో ప్రభా నీ బిడ్డలు ప్రభా చిన్న మందగా కూడుకొని నీ సన్నిధిలో చేరి ఉంటుండగా ప్రభా, ప్రియ తండ్రి ప్రభా, కుక్కరుల మీదను ప్రభా నీకు ఆత్మను కుమ్మరించి తండ్రి ప్రభా నాయన మిమ్మల్ని ఆత్మతోను సత్యంతోను ఆరాధించడానికి మాకు సహాయం ఇచ్చి ప్రార్థించుకున్నాం తండ్రి. అయ్యా ప్రభు ఇంకను మార్గ మధ్యనాను ప్రతి వారిని త్వరగా తోడుకుని రమ్మని వేడుకొచ్చినాం నాయన పరమ తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించడం ఇక సమయంలో పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా నాయన మా మధ్య సంచారం చెను వేడుకున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా ప్రభువా అయ్యా తండ్రి నాయన మేమందరిని స్తుతించడానికి మీ ఆత్మతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా నడిపించిన నీ యొక్క బిడ్డను ప్రభా నీ యొక్క ఆత్మశక్తితో నింపండి ప్రభా. నాయన యొక్క స్థలం అందు తండ్రి అత్యున్నతమైనటువంటి ఆత్మ సంచారం కలుగునట్లుగా ప్రభా, నీ యొక్క ఆత్మ కార్యములు జరిగినట్లుగా సహాయం చేయని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా వందనాలయ్యా, కృతజ్ఞతలయ్యా, కృతజ్ఞతలు ప్రభా. నాయన ప్రతి వారిని సిద్ధపరచండి ప్రభా, ప్రతి వారిని ఆత్మతో నింపండి ప్రభా. ఈ కాలంలో ప్రభా నాయన మీకు చెందవలసినటువంటి యొక్క స్థుతి ఆరాధన మీకు మేము ఇచ్చినట్లుగా సహాయం చేయని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా యొక్క స్థుతుల పైన ప్రభా ఆశీర్వాడు కమ్మని ప్రార్థించుకుని వేడుకొంచినాం రాజా, స్తోత్రము తండ్రి ప్రభా. నాయన ఇక్కడికి వచ్చిన బిడ్డలు ప్రభా వచ్చిన రీతిగా కాకుండా ప్రభా నాయన మా యొక్క హృదయం మందు మేము మార్చబడి వెళ్ళడానికి సహాయం చేయండి దేవా, స్తోత్రం నాయన. స్థుతులు వందనాలు. ఏ అవసరతలో వచ్చారో ప్రభా అందరి అవసరతలు తీర్చబడినట్లుగా కార్యము చేయండి తండ్రి. నాయన ఇదిగో ప్రభా వాక్యము చెప్పుచున్న బిడ్డను కూడా నీకు ఆత్మశక్తితో నింపి ఈ దినము మాకు ఏ వాక్యం అవసరమైనదో తండ్రి దాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా హృదయాలు కూడా ప్రభా నాయన మరి విప్పి తన యొక్క వాక్యాన్ని ప్రభా మేము ప్రభా గైకొన్నట్లుగా మంచి హృదయములు మాకు దయచేయమని, మంచి నేలను పడిన విత్తనములు అది ఫలించినట్లుగా సహాయం చేయని ప్రార్థిస్తాం తండ్రి. ప్రభు ఇదిగో నాయన యొక్క స్థలమంతటి చుట్టూ యేసయ్యా నీ యొక్క పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం తండ్రి ప్రభా. ఏ దుష్ట శక్తులు ఏవి కూడా ప్రభా నాయన ఇటు చూడకున్నట్లుగా మీ కార్యము చేయండి, మీ కృపను అనుగ్రహించండి. సమస్త విషయములందు మీరు మహిమ, ఘనత, ప్రభావాలు మా జీవితంలో పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించుకుని వేడుకొంచున్నాం పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. నీ సజీవుడైనా
నువ్వు సజీవుడివేనా? నేను అడుగుచున్న నిన్నే, నీ జీవించున్నావా? ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆత్మ నీలో ఉన్నాడా? ఆమేన్, హల్లెలూయా. నేను చెప్పాను కదా, దేవుని జీవించున్న వారు మాత్రం దేవుని స్తుతించగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తాను. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా మనసారా ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొన్ని ప్రభుని స్తుతిద్దాం. ఆయన మేలు చేయక ఉండలేడు, మనం స్తుతించకుండా ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను
దూరం తొలగించావు వదిలుండలేక నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలిదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక నానందం కోరేవాడా నాశలు తీర్చేవాడా నానందం కోరేవాడా నాశలు తీర్చేవాడా క్రియలున్న ప్రేమానిది నిజమైన ధన్యత నాది యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఆరాధించే వేళయందు నీ హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళయందు నీ హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే నీ మేలకు అలవాటయ్యే నీ పాదము వదలాకుంటే నీ మేలకు అలవాటయ్యే నీ పాదము వదలాకుంటే నీకిష్టమైన దారి కనుగొంటే నీకే చెరి యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా పాపములు చేశాను నేను నీ ముందరన తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనస్సు ఓదార్చింది నారాధనలు పాపములు చేశాను నేను నీ ముందరన తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనస్సు ఓదార్చింది నారాధనలు నా హృదయము నీతో అంతే నీకు వేరై మనలే నిజంగా చెప్తాం నా హృదయము నీతో అంతే నీకు వేరై మనలేనని అతిశయించదనిచ్చను
హల్లెలూయా. ఆయన ఏమైనా చేయగల దేవుడు. ఏమైనా హల్లెలూయా. అందరూ ఒకసారి గట్టిగా చెప్తామా? హల్లెలూయా. ఆయన ఏమైనా చేయగల దేవుడు. ఏమేన్ హల్లెలూయా. అయితే నువ్వు విశ్వసిస్తేనే చేయగలుగుతాడు ఆయన. ఏమేన్ హల్లెలూయా. సంపూర్ణంగా ఆయన నువ్వు ఆధారపడినప్పుడు ఆయన చేయగలుగుతాడు. ఏమేన్ హల్లెలూయా. ఆయన వైపు చూద్దాం, ఆయన ఆరాధన, ఆయన స్తుతిద్దాం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యం. అవునయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమకున్నది, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమకున్నది, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు ఇచ్చిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు ఇచ్చిన కార్యములెన్నో జరిగించుచున్నవి. కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యం. ఆయన చేతిలో పెట్టాం సర్వము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రుకు సాధ్యమా. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా,
అదే ధ్యానంతో రెండు చేతులు ఆయన వైపు చాచి ప్రభుని ఆరాధన. ప్రభుని అడుగు, అయ్యా నన్ను బాగు చేయ, నన్ను మార్చేయాలని ప్రభుని అడుగు. నీ ఆత్మ ద్వారా నన్ను నూతన పరచు ప్రభు అని దేవుని అడుగు. ప్రభువా నా దేవా నీవే పరిశుద్ధుడవు, నీ కృపచే నన్ను సహితం పరిశుద్ధం చేయుమయ్యా. నాంతా రంగమును పరిశోధించుము దేవా, నీ రక్త ప్రోక్షణచే పవిత్రుచేయుమయ్యా. ప్రభువా నా దేవా నీవే పరిశుద్ధుడవు, నీ కృపచే నన్ను సహితం పరిశుద్ధం చేయుమయ్యా. నా రంగమును పరిశోధించుము దేవా, నీ రక్త ప్రోక్షణచే పవిత్రుచేయుమయ్యా. నీ రక్త ప్రోక్షణచే పవిత్రుచేయుమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని ఆరాధించండి. ప్రభువా నన్ను సిద్ధపరచుము, పరిశుద్ధమైన ఆలయముగా కృతజ్ఞతతో నేనుండేదా నీ కొరకై ఆలయముగా. ప్రభువా నన్ను సిద్ధపరచుము, పరిశుద్ధమైన ఆలయముగా కృతజ్ఞతతో నేనుండేదా నీ కొరకై ఆలయముగా కృతజ్ఞతతో నేనుండేదా నీ కొరకై ఆలయముగా. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులెత్తి ఆయన ఆరాధించండి, ఆయన మహిమపరచండి. కృతజ్ఞతాభావంతో ఆయన మహిమపరచండి. మనం ఏమైనామో ఆయన కృప ఉన్నామని ఆయన కృపకై స్థుతులు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా హల్లెలూయా నా యేసయ్యా మహిమా నీకే ఘనత నీకే నిన్నే పూజించి నేను మహిమా నీకే ఘనత నీకే నిన్నే పూజించి నేను ఆరాధింతును యేసయ్యా ఓ యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసే దైవము యేసే జీవము నా క్రీస్తే సర్వము నిత్య జీవము యేసే దైవము యేసే జీవము నా క్రీస్తే సర్వము నిత్య జీవము మహిమా నీకే ఘనత నీకే నిన్నే పూజించి నేను ఆరాధింతును మహిమా నీకే ఘనత నీకే నిన్నే పూజించి నేను ఆరాధింతును యేసయ్యా మా యేసయ్యా యేసయ్యా మా యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా యేసయ్యా మా యేసయ్యా యేసే దైవము యేసే జీవము నా క్రీస్తే సర్వము నిత్య జీవము హల్లెలూయా 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 నా తండ్రి నీకే మహిమ నీకే మహిమ హల్లెలూయా అందరూ ప్రభుని కనపరచండి నిశ్చయముగా ఆయన మన మధ్యలో ఉన్నాడు ఆయన మన మధ్యలో సంచారం చేయించున్నాడు ఆయనకు అప్పగించుకున్నాడు ఓ హల్లెలూయా తండ్రి నీకే ఆరాధన యేసయ్యా మా రక్షకుడా నీకే సమస్తం మేము చెల్లిస్తున్నాయి ఉదయకాలం తండ్రి ఈ నీ సంఘం తండ్రి నీ విలువైన రక్తం నుంచి నీ ప్రాణము పెట్టిన ప్రభావం మమ్మల్ని కొనుక్కున్నందుకు వందనాలు స్తోత్రాస్తుతులు చెల్లిస్తున్నాం నీ నామను మహింపరుస్తున్నాం ప్రభా తండ్రి ఈ సమయంలో తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని అడుగుచ్చిన నీ దాస్తుని ఇండియా ప్రాంతం నుంచి తోడుకొని వచ్చిన నన్ను మా కొరకు నువ్వేం దాచించినావో వాక్యం చేత మమ్మల్ని నింపమని అడుగుచిన తండ్రి మమ్మల్ని బాగు చేయమని మమ్మల్ని స్థిరపరిచి నిలబెట్టమని నీకే సమస్తమైన ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఆరాధించి వేడుకొని వచ్చినాం పరమ తండ్రి ఆమేన్. అది గట్టిగా ప్రభుకు చెప్పట్లు చెప్దాం. పాస్టర్ మనోహర్ గారిని ఆహ్వానిస్తున్నాను. పాస్టర్ గారు గెస్ట్ స్పీకర్ గారిని ఆహ్వానిస్తారు. మోహన్ జాన్ హల్లెలూయా. మీకు అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా దేవుడు నన్ను ఇండియా దేశం నుంచి సురక్షితంగా నన్ను పాస్టర్ని కూడా తీసుకొచ్చారు. ఆయనకి మహిమ కలుగును గాక. అనేక చోట్లకు మరి ప్రయాణం చేసి అనేక మందితో కలిసి కొన్ని చోట్ల ఆయన సేవ చేయడానికి ఇచ్చిన కృపను బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరు సంతోషంగా ఉన్నారా? మరి ఈరోజు మనకి దేవుడు మరి యొక్క చక్కటి దైవజనాన్ని తీసుకుని వచ్చారు. నేను ఆయన స్వయంగా అంతగా ఎరగను కానీ హల్లెలూయా. మన మధ్య ఉన్నటువంటి దైవజనాన్ని
పర్సనల్గా వ్యక్తిగా నేను ఎరగను కానీ పాస్టర్ సతీష్ గారు ఆయన గురించి చాలా విషయాలు చెప్పారు. చాలా సంతోషం. మరి పాస్టరు దైవజనులు మోహన్ జోనా గారిని మన మధ్యకు ఆహ్వానిస్తున్నాం. ఆయన చేసే సేవను గురించి మరి ఆయన చెప్పాలని ఆశిస్తున్నాం. అంత గురించి కాదు, పరిచయము ప్రత్యేకంగా మీ గురించి చాలా పాస్టర్ సతీష్ గారు చాలా చెప్పారు నాకు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు మా దగ్గరికి వచ్చినందుకు దేవుని స్తుతిస్తున్నాం. మరి ఈ సమయంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దానికి మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, ఎస్పెషల్లీ రెవరెండ్ పాస్టర్ మనోహర్ గారికి నా ప్రత్యేక వందనాలు. పాస్టర్ సతీష్ గారికి థ్యాంక్ యూ పాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. మరి నన్ను ఇక్కడికి తీసుకొచ్చినటువంటి హోప్ తెలుగు చర్చ్ పాస్టర్ బ్రదర్ జీవన్ కుమార్ గారికి నా వందనాలు. థ్యాంక్ యూ పాస్టర్. సేవకులందరికీ నా వందనాలు. చక్కటి ఆరాధన చేశారు. ఇట్స్ వండర్ఫుల్, గ్లోరియస్ మినిస్ట్రీస్. ఇట్స్ గ్రేట్ ప్రివిలేజ్ టు మీ హియర్ టు ప్రీచ్ దిస్ మార్నింగ్. మనము చూస్తున్నట్లయితే ఈరోజు చాలా ఎర్లీ సర్వీస్. ఇది నాకు యూఎస్లో ఉన్నప్పుడు ఇట్లా ఎర్లీ మార్నింగ్ సర్వీస్ నేను మేరీల్యాండ్లో వెళ్తుండేవాడిని మెథడిస్ట్ చర్చెస్కి. చాలా సంతోషం. పొద్దున్నే వస్తున్నప్పుడు మా బ్రదర్ పాస్టర్ జీవన్ గారు చక్కగా మాట్లాడుకుంటూ వస్తున్నాము. చర్చ్ గురించి చాలా విషయాలు చెప్పారు పాస్టర్ గారి గురించి. కానీ నిజంగా ఈరోజు మిమ్మల్ని అందరూ చూడడం కూడా అది ధన్యత. కానీ నేను ఆలోచిస్తున్నా, గ్లోరియస్ మినిస్ట్రీలో గ్లోరీ ఉందా? పెద్ద ప్రశ్న అది కదా. నా జీవితంలో నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగాను, కానీ క్రీస్తు నాలో లేడు. నువ్వు క్రిస్టియన్ అయినంత మాత్రాన నువ్వు పరలోకం పోతావంటే నో వే, ఛాన్సే లేదు. అలాంటిది ఎప్పుడు నమ్మకం. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బి ట్రూ క్రిస్టియన్ ద లాస్ట్ డేస్. నువ్వు చూస్తే నోవాహు జీవితంలో సింగిల్ మెసేజ్ ఒకే ప్రసంగం చేశాడు, మోర్ దెన్ 100 years. రోజుకో ప్రసంగం ఉంది కానీ మార్వల్స్ లేదు. చాలా నోవాహు జీవితాలు నేను ఆలోచిస్తే ప్రజల్ని ప్రభు యొద్దకు నడిపించడానికి చాలా ప్రయాసపడ్డాడు. నోవా దేని గురించి ప్రకటించాడు? వాట్ నోవా ప్రీచ్డ్? 2 Peter chapter 2 verse 5లో చూస్తే నోవాహు నీతిని గురించి ప్రకటించాడు. యూనో కదా, హీ ప్రీచ్డ్ ద వర్డ్ ఆఫ్ రైచియస్నెస్. ఈరోజు నీతి లేదు, న్యాయం లేదు. సంఘాల్లో రాజకీయాలు, సంఘాల్లో పదవులు, సంఘాల్లో డబ్బు, సంఘాల్లో విభేదాలు. నేను గొప్ప, నా పాట గొప్ప, నువ్వు మట్టి దిబ్బ, ఏం గొప్ప నువ్వు, దేవుడు ఏమైనా చేయగలని పాడుతున్నావు. బాప్తిస్మిచ్చి యోహాను యొక్క తల పళ్ళెంలో తీసుకురాగలడు దేవుడు, తెలుసా నీకు? ఏమైనా చేయగలడు. ఏశావుని మారు మనసు పొందకుండా చేయగలడు. పేతుర్ని తల కింద సిలువేసుకొని చంపగలడు, తెలుసా? ఏమైనా చేయగలడు ఆయన. ఒక హేరోదు చేతిలో ఒక యాకోబుని 30 ఏళ్ళకి ఖడ్గం చేత లేపించగలడు. ఏమైనా చేయగలడు. నీకు నచ్చినట్లు ఉన్నాడు దేవుడు. దేవుడికి నచ్చినట్లు నువ్వు బ్రతకాల. అంత ఈజీ కాదు. దేవుడు అన్నాడు, నేను 14 ఏళ్ళు ఇండస్ట్రీలో పనిచేశాను. 1870s నుంచి మా ముత్తాతలు రాసిన పాటలు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాలు ఉన్నాయి. ఏ మూకంబు తోడవత్తు యేసునాథనీదు బ్రోలా, ఏ మూకంబు తోడవత్తు కావరించి నిన్ను మరచి ఏకమైతి పామరులతో, ఏది దారి నిన్ను చేర నేము తెలియదాయను,
ఏముఖంబు తోడవత్తు. ఓపెనింగే ఏం ముఖం పెట్టుకొని రావాలని అడుగుతున్నాడు. ఈ నాసిరకపు ముఖం, పాపిష్టి ముఖం, కుళ్ళుపోతు ముఖం, కోపిష్టి ముఖం, సోమరిపోతు ముఖం, దరిద్రం ముఖం పెట్టుకొని పోతావా? రానివాడు దేవుడు. ఈజీ కాదు. యోహాను సువార్త 10:9 చూస్తే, నా ద్వారా మీరు ప్రవేశించాలంటాడు. చాలామంది దొంగదారుల నుంచి ట్రై చేస్తున్నారు, వెళ్ళలేం పరలోకం. నో మ్యాన్ కమిత్ అంటు ద ఫాదర్ బట్ బై మీ. నో మ్యాన్. యేసు ప్రభు ద్వారా చూస్తే ఒంటె సూది పెంచోళ్ళ నుంచి వెళ్తుందా? వెళ్ళదు. ఎంత ఉంటుంది ఒంటె, ఎలా వెళ్తుంది? వెళ్ళదు. నువ్వు నీ యొక్క జీవితంలో నువ్వు అహంకారం చేత చాలా లావ్ అయిపోయావు, అవిధేయత చేత చాలా ఒళ్ళొచ్చేసింది నీకు. చర్చికి 6 గంటలకు రమ్మంటే 6:30కు వస్తాం, 7 గంటలకు వస్తాం. ఇలాంటి ఒంటెలు పరలోకానికి వెళ్ళవు. అందుకే నీ జీవితంలో నువ్వు చాలా చిన్నగా అయిపోవాలి. అందుకే పౌలు ఏమంటాడంటే 1 Corinthians chapter 15:9 ఒక మాట అంటాడు, నేను సంఘాన్ని హింసించినందున నేను అపోస్తలులందరికంటే తక్కువ వాడిని అంటాడు. నువ్వు కిందికి దిగి తక్కువ వాడిగా దిగి చచ్చిపో, కిందికి రా. అంత ఈజీ కాదు. 13 పత్రికలు రాశాడు, కాలర్ ఎగరేయాలి ఆయన మాట్లాడితే. నో అదే బాధపడుతున్నాడు. దేవుడు అప్పచెప్పాడు, కట్టు, ఒక ఓడ కట్టు అన్నాడు. మనం ఓడ కట్టనగానే మనం ఫస్ట్ ఏం క్వశ్చన్ వస్తుంది తెలుసా? డబ్బులు ఎవరు ఇస్తారు? పైసా ఎక్కువ ఉంది అయితే వేర్ డస్ ద మనీ కమ్ ఫ్రమ్? ఫస్ట్ వచ్చే క్వశ్చన్, దరిద్రపు క్వశ్చన్ నీకు వచ్చేది అది. దేవుడు అంటాడు, నీ పాకెట్ నుంచే పెట్టాడు నోవాని, నువ్వు ఖర్చు పెట్టు. మరి నా ఫ్యామిలీకి అయితే నేను పెడతాను కానీ ప్రభా ఇంత పెద్ద ఓడంటే జోకులు అనుకుంటున్నావా? టైటానిక్ షిప్ కట్టి చూడు. ఒక ఇల్లు కట్టిన దానికంటే 1000 times ఎక్కువ ఖర్చు పెట్టాలా ఓడ కట్టాలంటే? ఎవరు కడతారు? నువ్వు కడతావా? ఇప్పుడు దాకా దేవుడి కొరకు చేసింది ఏం లేదు. నువ్వు సుత్తి భక్తి నీది. ఏం చేయాలా? మళ్ళీ మాటలు చెప్తావు, వాళ్ళు పాపాత్ములు, వీళ్ళు దుర్మార్గులు, వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు. దేవుడు ఏమంటాడు తెలుసా? మత్తయి సువార్త 21:31 మీకంటే ముందులు వేశ్యలు, సుంకరులు పరలోకం పోతారన్నాడు. వా, నువ్వు తీర్పు తీసుకుంటా కూర్చోయిడే. నేను బాంబేలో సినిమా ఫీల్డ్లో పనిచేసేటప్పుడు సుఖ్వీందర్ సింగ్తో పాట పాడించడానికి వెళ్తున్నా. అప్పటికి రెహమాన్ దగ్గర చేయ పాట పాడేశాడు ఆయన. వెళ్తుంటే ఇక్కడ కార్లో నేను ప్రొడ్యూసర్ అందరూ వెళ్తున్నాము. మాకు అడ్రస్ దొరకట్లా స్టూడియోది. అక్కడ ఒక ఆమె నిలబడి ఉంది, చాలా అందంగా నిలబడి ఉంది, చాలా మేకప్ వేసుకొని ఉంది. సరే అన్నాడు, ఈమెను అడుగు అడ్రస్ ఎక్కడనంటే, అమ్మ ఇక్కడ అడ్రస్ ఎక్కడ ఉందని అడిగాము. ఓ రైట్ జాకే, స్ట్రైట్ జాకే, ఓ లెఫ్ట్ లేలో అనేది చెప్పింది. అయిపోయింది. ఆమె పేరేంటో అడిగామన్నాడు. నేను అడిగాము, నీ పేరేంటమ్మా అంటే, నా పేరు వేశ్య అంది. నువ్వేం చేస్తావు అంటే, వ్యభిచారం. ఎప్పుడన్నా చెప్తావు అట్లా? యేసు ప్రభు అడుగుతాడు, నీ పెనిమిటి ఎక్కడా? ఎవరు నువ్వు? నేను ఒక వేషధాన్ని ప్రభువా, నేను ఒక కుళ్ళుబోతాడిని ప్రభువా, నేను ఒక కుక్కని ప్రభువా, నేను పాపులలో ప్రధాన పాపిని ప్రభువా. చెప్పగలవు నువ్వు అట్లా? నేను నీచుండి ప్రభువా. నువ్వు ఒంటెలాగా బాగా లావై కూర్చున్నావు, నువ్వు సూది పెంచంలో దూరలేవు. నీ వల్ల కాదు. నువ్వు కిందికి దిగాలి, అమీబలాగైపోవాలి, అప్పుడే లోపలికి వెళ్ళగలవు. అలా ఈరోజు మన జీవితంలో ప్రభు దగ్గరకు వస్తాం, పాటలు పాడతాం, చప్పట్లు కొడతాం, అన్నీ చేస్తాం. అప్పుడప్పుడే మార్మన్స్ వచ్చినట్టు ఉంటుంది. రాదది మార్మన్స్. అంత ఈజీగా వస్తుంది ఆ మార్మన్స్? అట్లట్లా వస్తుంది? దేవుడు నన్ను సినిమా ఫీల్డ్స్ బయట తీసుకొచ్చి మట్టి తినిపించాడు. ఈరోజు కూడా పరీక్షిస్తాడు. ఫ్లైట్ మీద తీసుకెళ్తాడు, మట్టిలో నడిపిస్తాడు, ఎడ్ల బండి ఎక్కిస్తాడు. వస్తావా? రా పేతురు రా అన్నాడు. యేసుప్రభు జనసమూహంలో నడిస్తే ఏ ప్రసంగం చేస్తాడు తెలుసా మీకు? చదవరు ఎప్పుడన్నా? మీరు బైబిల్ చదవరు నాకు తెలుసు. మీకు బైబిల్ కంటే అన్ని పాటలు పిచ్చి, రకరకాల పిచ్చులు ఉంటాయి. మీకు వాక్యం ఏది లూకా సువార్త 14:20 ఏం మాట్లాడతాడు యేసుప్రభు? జనసమూహంలో మాట్లాడుతున్నాడు.
నీ తండ్రిని, తల్లిని, అక్కని, చెల్లిని, భార్యని నీ ప్రాణంతో సహా ద్వేషింపకుంటే యూ కెనాట్ బి మై డిసైబుల్, నువ్వు నా శిష్యుడు కా, వెళ్ళిపోకూడదు అన్నాడు. చర్చిలో చెప్పాల్సిన ప్రసంగం అది, రోడ్డు మీద చెప్తున్నాడు. యేసుప్రభు మాటల కంటే గొప్ప మాటలు ఉన్నాయి నిదరా. వెనక్కు దొంగ బోధకులై వాళ్ళంతా నాశనం చేయడానికి వచ్చారు. దుబాయ్ మొత్తం పాడు చేసిపోతారు వాళ్ళు, అబుదాబి నాశనం చేసేస్తారు. డోంట్ బిలీవ్ దెమ్, డోంట్ ట్రస్ట్ దెమ్, డోంట్ టేక్ దట్ వర్డ్, దట్స్ అ డీమన్. అందుకనే సర్వసంపద ఏంటి చెప్పండి? కొలసి 2:3 బుద్ధి జ్ఞానము. ఈరోజు నీకు బుద్ధి లేదంటాడు దేవుడు, తెలుసా? వివాహము కాని వాళ్ళకి బుద్ధి లేదు, వివాహమైన వాళ్ళకి శుద్ధి లేదు. ఎందుకు? కన్యకలకి బుద్ధి లేదు. 5గురిని గెట్ అవుట్, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అన్నారు. ఐ డు నాట్ నో హూ యు ఆర్, బయటకు వెళ్ళిపోండి మీరు ఇక్కడ నుంచి. బుద్ధి లేని కన్యక. వాళ్ళు ఏం వ్యభిచారం చేయలా. వ్యభిచారం చేసిన పెద్ద పాపం నువ్వంటావు. వ్యభిచారం చేయకుండా కన్యత్వాన్ని పెట్టుకుని నరకాన్ని పోయారు వాళ్ళు. ఏం చేస్తావు? వాట్ యు డూ? ఏం చేయగలవు? నువ్వు ఆపుతావా? యేసుప్రభు కట్టం వెళ్తావు, నువ్వు వెళ్ళగలవా? ట్రై చేయి, వెళ్ళలేవు. అడుగు ప్రభుని, ప్రభా నేను ఒంటెలాగా అయిపోయాను ప్రభా, నేను రాలేను, నన్ను క్షమించని. కాళ్ళు పట్టుకో దేవుడి కాళ్ళు. ఉదయాన్నే లేచి దేవుడి కాళ్ళు పట్టుకో. తుదకు నిన్ను చేరా కట్టినాడ కంకణమును, వట్టి మాట కాదు నిజము, పట్టి నడుపు పరమపురికి, పట్టుకొను మునాదు చేయి, మట్టి పాలు కాకమునుపే, ఏ ముఖంబు తోడవత్తు, యేసునాథ నీదు మ్రోలా, ఏ ముఖంబు తోడవత్తు. ఉపవాసం చేసేటప్పుడు మత్తయి సువార్తలో మాట 6:17 మీ ముఖమును కడుక్కోమంటాడు. దేవుడు శుద్ధీకరిస్తాడు నిన్ను. నోవహు దేవుని యొక్క వాక్యం యొక్క సాంద్రతను తగ్గించి మాట్లాడుంటే ఎంతమంది అక్కడ ఉన్నారు? కుటుంబంలో 8 మంది ఉన్నారు. ఈ 8 మంది కాస్త 80 మంది అయ్యేవాళ్ళు. స్టాండర్డ్ని పడేస్తే, ప్రసంగం యొక్క స్టాండర్డ్ని దింపి ఉంటే 8 మంది 80 మంది అయ్యేవాళ్ళు. ఇంకా కొంచెం రాజీపడి, కొంచెం షుగర్ కోటెడ్ లిప్స్ వేసి, కొంచెం అటు ఇటు చేసి గ్యామ్లింగ్ చేస్తే ఈ 80 మంది 800 మంది అయ్యేవాళ్ళు. ఇంకా కొంచెం మతలబ్ చేసి, మొత్తం గఫ్లత్ చేసి, కొంచెం దుర్మార్గపు పనులు చేసుకుంటూ, కొంచెం వాక్యాన్ని దాని స్టాండర్డ్ని ఇంకా కొంచెం కిందికి దిగజారిస్తే ఈ 800 మంది 8,000 మంది అయ్యేవాళ్ళు. అయ్యారా? అవలా? అవలేదు. 2 Peter chapter 2:5 ఓడలోకి ప్రవేశించింది 8 మందే. 8 మందే, 80,000 మంది కాదు. మరి ఎన్ని వేల మంది ప్రసంగం చేశాడు? 120 years, more than 100 years Noah preached about righteousness. నీతిని గురించి మాట్లాడుతున్నాడు. ఎవడు మాట్లాడితే అలాంటి లీడర్ ఎక్కడున్నాడు? దేవుని యొక్క వాక్యం యొక్క సాంద్రతను పడేసే సంఘాలు చాలా ఉన్నాయి. ఎవరికి కావాలి ఈ సంఘము? దేవుడి యొక్క మార్గాలకు రాకుండా ఉంటే పాతాళాల యొక్క ద్వారములు సంఘాన్ని గెలుస్తున్నాయా? సంఘం పాతాళాల యొక్క ద్వారాన్ని గెలుస్తుందా? నేను అడుగుతున్నా ఈరోజు మార్నింగ్ మిమ్మల్ని. ఎవడిని గెలుస్తున్నాడు? టీవీ సీరియల్ నిన్ను గెలుస్తుందా? నీ అహంకారం నిన్ను గెలుస్తుందా? నువ్వు దాని మీద విజయం సాధిస్తున్నావా? ఈ ప్రపంచంలో ఎవరికి లేని పవర్ ఎవరికి ఇచ్చారు తెలుసా? సంఘానికి ఇచ్చాడు దేవుడు. ఆ సంఘమే నిద్రపోతే ఏం చేస్తావు? ఆర్ యు స్లీపింగ్? నిద్రపోతున్నావా నువ్వు? ఏం చేసావు దేవుడి కొరకు? అడుగుతాడు దేవుడు. నేను వరుసలో నిలబెట్టి అడుగుతాడు. నిన్ను ఒక్కొక్కడిని పిలుస్తాడు. ఇరుకు మార్గం అంటే ఇట్లా పోవాలా, నువ్వు పోతే నీ భార్య రావడం కష్టం, నీ భార్యలతో నీ భర్త వస్తాడో గ్యారెంటీ లేదు. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించుకుందో లేదో నీకేం తెలుసు? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించుకుందో నీకేం తెలుసు అని పౌలు మొత్తుకున్నాడు. ఎవడు వినడే? ఎవరు వినరు? హాయిగా రావటం, ఏదో పాడుకోవటం, పోవటం కుదరదు. అట్లా రోడ్డు మీదకి వెళ్ళు. ఇక్కడ కాదు చప్పట్లు కొట్టాల్సింది. ఎక్కడ కొట్టాలా? నెస్టో హైపర్ మార్కెట్ ముందు కొట్టాలా.
కొట్టు. అప్పుడు వస్తాడు దేవుడు, ఎవడో నా కోసం పాడుతున్నాడు అని ఆపుతాడు పరలోకంలో ఆరాధన, కిందికి దిగొస్తాడు. అలా దేవుణ్ణి పరలోకం నుంచి కిందికి దింపినటువంటి దావీదు వంశంలోకి నువ్వు రావాలి. ఏం పాడతాడండి, కొంచెం ఏమైనా రేవండి సార్. నా హృదయమే ప్రభులో స్థిరపడే, నా జీవితం త్రుటిలో మారిపోయేనా, మనసులో మలినమే తొలగిపోయేనా, నిదురలో కలవరం కనుమరుగైనా, హృదయమే ప్రభులో స్థిరపడేనా, జీవితం త్రుటిలో మారిపోయే, చీకటంతా పారద్రోలి వెలుగుతో నన్ను నింపినావు, మనుషులెవరు చేయలేని మేలులెన్నో చేసినావు, భయములేని చింతలేని జీవితాన్ని నేర్పినావు, నన్ను గూర్చి కవిలలోన ప్రేమ కావ్యం రచించావు, నా దేవుడు మహాఘనుడని వీధి వీధిలో పాడనా, ప్రభువే క్రీస్తని రుచే చూడని ప్రజలకే ప్రకటించనా, నా హృదయమే ప్రభులో స్థిరపడేనా, జీవితం త్రుటిలో మారిపోయేనా, మనసులో మలినమే తొలగిపోయేనా, నిదురలో కలవరం కనుమరుగయ్యే. మీరెవరు దేవుడి పాటలు చప్పట్లు కొట్టరేమో. దావీదు అడిగి చప్పట్లు కొట్టించుకోడు, అసలు రాడు మీ దగ్గరికి. ఫోన్ చేయి, ట్రై చేయి, మన చేతులు ఇట్లా అయిపోతే పర్లేదు. నేను రాజమండ్రికి వెళ్ళినప్పుడు అక్కడ లెప్రసీ కాలనీ ఉంటుంది, అప్పుడు వెళ్తాను, అంతా చేతులు ఇట్లుంటారు. సరే డబ్బులు ఏదో నిత్యం వాళ్ళకి ఏదో డబ్బులు చేంజ్ పెట్టుకెళ్తే, డబ్బులు కాదు రాగరా, ఆ చెయ్యి పట్టుకొని ఆ సొనలు కడుతున్న చెయ్యి పట్టుకొని నేనా ప్రభా నువ్వే భయంకరంగా ఉంది కదా, నీ లోపల కుళ్ళిపోయింది, కుష్టిపట్టున్నావు నువ్వు. లెవిటికస్లో 14 మొదటి వచనంలో కుష్టి రోగం ఉంది నీకు, నీ కోపం అనే కుష్టుంది నీకు, నీలో స్వనీతి కుష్టుంది నీకు, నేను గొప్ప అనే కుష్టుంది నీకు, నీలో అసూయన కుష్టుంది నీకు, నీలో పశ్చాత్తాపడట్టు కుష్టుంది నీకు. ఆ కుష్టిని ఎవరు సరి చేస్తాడు? అడుగు దేవుణ్ణి, గుండె నుంచి రక్తం షట్ ప్రార్థన చెయ్యి. ఆ కనాన్ స్త్రీ అక్కడే పడి 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 నేను కుక్కని ప్రభా అంది. ఏం ఉపయోగపడతావు నువ్వు దేవుడికి? ఏం సహించుకుంటావు నువ్వు? దేవుడు సహించలేదు ఏంటో తెలుసా? మత్తయి సువార్త 17:17లో ఆయన విశ్వాసం లేని మూర్ఖులారా, ఎంతకాలం సహించాలి మిమ్మల్ని? ఎంతకాలం మీతో ఉంటాను నేను? విశ్వాసం లేని మూర్ఖతరమా. యేసుప్రభు మాటలు నేను చెప్పాక నువ్వు బైబిల్ చదువుకో, బైబిల్ని గుండెలో రాసుకో. వాచ్మెన్ ని 20 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. చైనా లాంటి ఒక కమ్యూనిస్ట్ దేశాన్ని షేక్ చేశాడు. 20 ఏళ్ళు నువ్వు ఉంటావు జైల్లో. భార్య పొద్దు నుంచి టిఫిన్ పట్టుకొచ్చి మధ్య లంచ్ చేసి ఎంతకాలమయ్యా ఇట్లా, ఎంతకాలమయ్యా ఈ చీకట్లో అంటే, చీకట్లోనే చనిపోతున్నాడు. ఆయన చనిపోయిన తర్వాత చైనా షేక్ అయ్యి కొన్ని వేల సంఘాలు వచ్చాయి. వాచ్మెన్ని ఏది మన దగ్గర రివైవల్? ఎక్కడ ఉద్యోగం ఉంది?
లేదు. మనమంతా నిద్రపోతా ఉన్నాం. నోవహు చనిపోయాడు. నోవహు 9వ అధ్యాయంలో చనిపోయాడు. 11వ అధ్యాయంలో ఏం జరిగింది తెలుసా? బాబెల్ టవర్ లేపారు. నీ జీవితంలో నీ టవర్స్ కూలిపోవును గాక. నీ హృదయంలో చాలా టవర్స్ ఉంటాయి. ఈ లోకంలో చూసే టవర్స్ని చూసి మురిసిపోకు, అవన్నీ కూలిపోతాయి. యేసు ప్రభువు ఒలివ పర్వతం మీద కాలు పెడతాడు, భూమి పగిలిపోద్ది. ఎక్కడికి పారిపోతావు? ఎక్కడికి పారిపోతావు? ఒక సింహం ఇంటి ముందుంటే గుండె అయి చచ్చిపోతావు. ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయి భూమి మీదకి కూరుకుపోయిందనుకో, ఏం చేస్తావు? ఏం చేయలేవు. ప్రభు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడు. ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నా రోత జీవితాన్ని క్షమించు, నాలో స్వార్థం ఉంది ప్రభా, నేను ఇంకా ఒంటెలాగా ప్రభా బాగా తండ్రి నాయన కొవ్వు పట్టున్నాను ప్రభా, నేను సూది బెజ్జంలోకి రాలేను ప్రభా, నన్ను క్షమించని దేవుడు కాళ్ళు పట్టుకో, కన్నీళ్ళతో కాళ్ళు కడుగు. ఆ పాపాత్మ స్త్రీ వచ్చి వెనక నుంచి గడుగుతుంది. సీమోను, కుర్చీ మీద కొంచెం పోతులు కొడుతున్నావా? కిందికి దిగో. నా కాళ్ళకి నీళ్ళు ఇచ్చావా? నా తల అంటావా? నన్ను ఎప్పుడైనా మానక ముద్దు పెట్టుకున్నావా? ఏం పోతులు కొడుకు, కిందికి రాను ఫస్ట్ అన్నాడు దేవుడు. ఆమె వచ్చి కాళ్ళు కడుగుతుంది. ఎప్పుడన్నా కాళ్ళు కడేవా? ఎప్పుడన్నా చెప్పు లైన్లో పెట్టావా? బాత్రూమ్స్ కడిగావు ఎప్పుడన్నా 10 మంది కార్లు తుడిచావా? ఎప్పుడన్నా రోడ్డు మీద ఉన్నటువంటి ఓ చినిగిపోయిన చీర కట్టుకున్నటువంటి ఒక 6 నెలలు స్నానం చేయనటువంటి ఆమె పక్కన కూర్చొని ఎప్పుడన్నా ఇడ్లీ తినిపించి ఒక వాటర్ బాటిల్ ఇచ్చి ఆమె పక్కన ఒక అరగంట కూర్చున్నావా? అడుగుతున్నా నేను నిన్ను. ప్రేమ లేదు నీకు. మత్తయి సువార్త 5:43 ఏముంది తెలుసా? నీ శత్రువు గురించి ప్రార్థన చేయమంది. కొంచెం సహించవు, నువ్వు కొంచెం ఓర్చుకో. నోవహు కొడుకులు 200 ఏళ్ళు, 300 సంవత్సరాలు, 400 సంవత్సరాలు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళ డాడీకి లోబడ్డారు వాళ్ళు. ఇప్పుడు 15 ఏళ్ళు రావాడికి వాడు తిరగబడతాడు. మరి వాళ్ళ పిల్లలు ఎంత వయసు ఉన్నారు? 200, 300, 450. మరి అన్ని 100 సంవత్సరాలు లోబడుతుంటే 15 ఏళ్ళు రావుడికి వీడు నాకు అది ఇస్తావా, ఇది చేస్తావా? ఎందుకు లోబడ్డు? తండ్రిని బట్టి, తల్లిని బట్టి. నువ్వు సరైనడివైతే, నువ్వు సరైన దానివైతే నీ పిల్లలు లోబడతారు. నువ్వు వాక్యం ఒకటి చెప్తావు, జీవితం ఒకటి జీవిస్తావు. నువ్వు చర్చిలో ఒకలాగా ఉంటావు, ఇంట్లో ఒకలాగా ఉంటావు. నువ్వు డబ్బుతో ఎట్లా వ్యవహరిస్తావో నిన్ను చూడరా నీ పిల్లలు? నువ్వేం మాట్లాడతావు చూడరా, నువ్వు ఫోన్లో ఏం మాట్లాడతావు చూడరా, నీ ప్రవర్తన చూడరా. ఎందుకు నీకు విలువిస్తారు? ఇవ్వరు, ఎప్పటికి ఇవ్వరు. నువ్వు వాడిని బెదిరించేమని చేయి, లోపల కూర్చోడు వాడు. జ్ఞాపకం పెట్టుకో. ఈరోజు దేవుడితో మాట్లాడితే సరి చేసుకో. మన జీవితాల్లో దేవుడికి స్థానం ఇచ్చావా, ఇవ్వలేదా? ప్రభుని అడుగు. ప్రభా, నన్ను మార్చు ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నాలో ఉన్నటువంటి దుర్మార్గతను తొలగించు. నేను చాలా సినిమా పాటలు రాశాను. ఆషామాష వ్యక్తులతో పనిచేయాలి. వేటూరి సుందర రామూర్తి, సిరివెల్ల సీతారామ శాస్త్రి, చంద్రబోస్, ఇలాంటి వాళ్ళతో వర్క్ చేసేవాడిని. ఎన్నో సినిమా పాటలు, ఎన్నో భూత సాహిత్యాలు రాశాను. దేవుడు నన్ను ఏమనలా, చూస్తూ ఉన్నాడు. వెళ్ళిపోతాడు ఒకడు, నా ఆస్తి నాకు ఇచ్చే అన్నాడు. ఓకే, గో హెడ్, పర్లేదు వెళ్ళు. ఎక్కడ దాకా వెళ్తావు? పందుల పొట్టు దాకా వెళ్ళాలా, అక్కడ దాకా వెళ్ళాలి. అంత దాకా వదులుతాడు దేవుడు నిన్ను. ఎంత ప్రేమ కలవాడంటే నువ్వు ఎప్పుడు వస్తావని కూడా చూస్తాడు. వస్తే నీ జీవితం ఇంకోలాగా ఉంటుంది, రాలేదనుకో అది నీ ఇష్టమే. వాడు బుద్ధి వచ్చినప్పుడు, తెలుసా మీకు లూకాసు వార్త, మీరు దయచేసి ఆ వాక్యం ఒకసారి చదవండి, ఎక్కడుందో. 15:17 చూడండి ఒక్కసారి ప్లీజ్, త్వరగా. బుద్ధి వచ్చినప్పుడు, ఈరోజు నీకు బుద్ధి లేదు, సంఘాలకి బుద్ధి లేదు. నీకు బుద్ధి వస్తేనే నువ్వు లేచి వస్తావు. అందుకే బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు. దిరమ్స్ కాదు, డాలర్స్ కాదు. నీ సర్వసంపదదా, జాగ్రత్త. మొత్తం మట్టిపాలైపోద్ది, మొత్తం స్మాష్, ఏం మిగలదు. నువ్వు దేన్ని నమ్ముకుంటావో అదే నిన్ను చంపుతుంది. ఈ లోకంలో ఏది కూడా నిన్ను కాపాడలేదు.
దేవుణ్ణి పక్కన పెట్టి నువ్వు ఎన్ని పాటలు పాడినా, దేవుడిని పక్కన పెట్టి నువ్వు 10 సంఘాలు కట్టు, దేవుడిని పక్కన పెట్టి ఈ సంఘం యొక్క సైజుని ఇంక్రీజ్ చేయి, స్టాండర్డ్ని పడేసుకో, ఈ యొక్క ఉన్నటువంటి 100 మందిని 5000 మందిని చేయి, ఏం దేవుడు రాడు, ఇక్కడికి రాడు. యేసుప్రభు ప్రసంగం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనం చదవండి అమ్మా ప్లీజ్, త్వరగా. అక్కడ ఒక మాట ఉంటుంది, ఫాస్ట్ తీయండి, టైం లేదు. 6:60. ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు చేస్తాడు ఇది? ఆయన శిష్యులలో అనేకులు. యేసుప్రభు మాట్లాడితే అట్లా ఉంటుంది. 66లో చాలామంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోతుంటే దేవుడు ఆపాడా? స్టాండర్డ్ పడేశాడా? ప్రసంగం కిందికి దింపాడా? నోవహు ఏమైనా పడేశాడా స్టాండర్డ్ని? కదా, ఎంత గొప్పోడంటే నోవహు టైంలో ఆ ఓడ కట్టమంటే, ఒకవేళ దేవుడి దగ్గరికి వచ్చి నాకు ఎట్లా డబ్బులు అంటే, దేవుడు నీ పాకెట్లోంచి పెట్టవా అన్నాడు. పొద్దున్నే లెగాలి, చెక్క కొట్టడానికి వెళ్ళాలి, అటు ఓడ తయారు చేయాలి, ఇంకా ఫ్యామిలీ గురించినటువంటి ఎక్స్పెన్సివ్స్ తగ్గించుకొని ఓడకు డబ్బులు పెట్టాడు. వాహ్, అది లీడర్ అంటే, అది సేవ అంటే. అన్నీ నీకు పెట్టుకుంటావు, నీ బంగారాలు కొనుక్కుంటావు, నీ డబ్బులు పెట్టుకుంటావు, నీ పిల్లల ఖర్చు పెట్టుకుంటావు, నీ ఉద్యోగాల ఖర్చు, నీ కార్లకి, నీ పెట్రోల్కి, నీకు అన్నీ పెట్టుకున్న తర్వాత చీకిపోయిన జీవితం తీసుకొని దేవుడికి ఇస్తావా? ఏం స్వార్థపరుడు నువ్వు? వాట్ ఈస్ సెల్ఫిష్ ఫెలో? అందుకే అంటాడు పౌలు, అంత్యదినంలో అపాయకరం కాలం వచ్చినప్పుడు అంట స్వార్థప్రియులంట. నువ్వు 100 కోట్లు సంపాదించు, దేవుడిచ్చి 100 కోట్లు డ్రైనేజ్లో పడేయమంటే పడేయదుగాక, అట్లాగే సంపాదించు. జక్కే 4 గింతలు ఇచ్చాడు, 4 సువార్తలు నేను చదవాలా? నువ్వు చదువుతున్నావు 4 సువార్తలు, 4 సువార్తలు చదువుతావు, 4 రూపాయలు ఇవ్వడికి నువ్వు ఇస్తావా? దా చూపిస్తా బోళ్ళంతమందిని, రా అడవిలోకి రా, మాట్లాడదాం, రమ్మంటాడు దేవుడు, రా బయటికి రా, మాట్లాడదాం రా, వీధులు పడి తిరుగుదాం రా. ఒకే అంగి వేసుకున్నాడు, డబ్బులు లేవు యేసుప్రభు దగ్గర, నో రూపాయి లేదు, పాకెట్లు ఏం లేవు, కట్టలు దీరంస్ పెట్టుకోవడానికి. మరి ట్యాక్స్ ఎట్లా కడతావు? ఎవరు కడతారు? ఆ చాప నోట్లో షెకలు తీసుకురమ్మన్నాడు. ఏ పీటర్, ఇదిగో నీకు సగం నాకు సగం కట్టేయమన్నాడు. పీటర్కి ఎందుకు కట్టాడు పన్ను? పీటర్కి ఉద్యోగం లేదు. నువ్వు ఉద్యోగం చేసుకుంటావు, డబ్బులు సంపాదిస్తావు, అన్ని సంపాదించుకుంటావు, రూపాయి హోడికేవు. ఏం స్వార్థం నీది? ఏం చేస్తావు కూడగట్టుకొని? ఎక్కడికి వెళ్తావు? అపోస్తలుడైన పౌలుని 195 కొరడ దెబ్బలు కొట్టారు. ఆయన దెబ్బలు లెక్క పెట్టుకుంటుంటే నువ్వు ఫ్యాబ్ ముందు నిలబడి డబ్బులు లెక్క పెడతావా? బ్యాంకు ముందు ఏమన్నా మారుమనసు ఉందా నీకు? ఏమైనా చేయగలడు, నీ బ్యాంక్ అంతా ఖాళీ చేయగలడు, నిన్ను రోడ్డు మీదకి తేగలడు. తట్టుకుంటావా? తట్టుకుంటావు. దేవుడితో జోకులు చేయకు. నీకు నచ్చినట్లు లేడు ఆయన. ఆయన కాళ్ళ దగ్గరికి వస్తే క్షమిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో నిజంగా నువ్వు ఆరాధించాలంటే దేవుడి కాళ్ళు పట్టుకో. అబ్రహాము దేవుడి కాళ్ళు మొక్కాడు. అది వర్షిప్ అంటే. వర్షిప్ అంటే పాటలు పాడి ఏదో ఎగరటము, మహిమ 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 హల్లెలూయా అంటాం కాదు. అది కాదు పాట. నువ్వేం చేసేది? నీకంటే సినిమా వాళ్ళు అద్భుతంగా చేస్తారు పాటలు. చేయడా రెహమాన్? అద్భుతంగా చేస్తాడు. మహిమ అంటే ఏమనుకుంటున్నావు? మోషే ఏమడిగాడు? 33:18 నిర్గమకాండలో ఏమడిగాడు? మహిమ అడిగాడు. నువ్వేమడుగుతున్నావు? ఉద్యోగం అడుగుతావు, ప్రమోషన్ అడుగుతావు, నెక్లెస్ అడుగుతావు, డబ్బులు అడుగుతావు, నీ కంఫర్ట్స్ అడుగుతావు. మోషే అది అడగల. ఈ గ్లోరియస్ మినిస్ట్రీలో మహిమ ఉండునుగాక. అది ఉందా ఇక్కడ? అది అడుగుతున్నాడు దేవుడు నిన్ను. మోషే మహిమని అడిగాడు. దేవుడు ఏం చేశాడు? వెంటనే మహిమయ్యలా ఆయన మంచితనమంతా చూపించాడు. ఎందుకు? ఆయన ఒక్కడే మంచి కాపరి గనక. ఆయన ఒక్కడే, ఎవ్వడు కాదు ఈ ప్రపంచంలో. దేవుడొక్కడే మంచివాడు, దేవుడొక్కడే మంచి కాపరి. ఈరోజు ప్రభుని అడుగుతావు, ప్రభా నేను మంచిదాన్ని కాదు ప్రభా, నాలో నీతి లేదు ప్రభా. నోవహు నీతిని గురించి ప్రకటించాడు. ఆ 8 మంది మాత్రమే లోపలికి వెళ్ళారు. చాలా జంతువులు లోపలికి వెళ్ళాయి. మనుషులు పోవాల్సిన ప్లేస్లో జంతువులు వెళ్ళిపోయినాయి. దేవుడు అంటే, నోవా నువ్వేద్దు, నేనేస్తా బయట నుంచి లాక్, నువ్వేస్తే తీస్తావు, నేనేస్తా, ఎవ్వండి రాని వాళ్ళ లోపలికి. వదులు వాటర్ అన్నాడు, వదిలేడు. వచ్చిందా లేదా వాటర్? ఎట్లా వచ్చింది తెలుసా? ఊహించలేవు, భయపడతావు. మామూలుగా రాదు వాటర్. షిప్పును లేపింది ఎట్లా. చాలా టైం పెట్టాడు నోవా, తన జీవితాన్ని పెట్టాడు.
నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. నీ ఓడ బద్దలైపోతే నువ్వు నాశనం అయిపోతావు. ఈ ఓడ అనేటటువంటి సంఘములో నీకు రక్షణ ఉన్నది. ఆమేన్. ఇక్కడ సేఫ్టీ ఉంది నీకు. నువ్వు దేవుడి మాట వినాలి, సేవకుల మాట వినాలి. నోవాహు లాంటి నాయకులకి నువ్వు లోబడి ఉండాలి. నోవాహులాగా నీతిని గురించి ప్రకటిస్తూ చర్చి సైజుని ఇంక్రీజ్ చేసుకోవడానికో, లేకపోతే డబ్బులు సంపాదించడానికో, నా చర్చి గొప్పది, మా వాళ్ళు గొప్ప, మా ఇది గొప్ప, మా భాషలు గొప్ప, మా ప్రవచనాలు గొప్ప, మా తెల్ల బట్టలు గొప్ప, మాది చాలా గ్రేట్ చర్చ్, మేమే పరలోకం పోతాం, ఇలాంటి వంటలు ఎప్పటికీ పరలోకంలోకి ప్రవేశించావు. యేసుప్రభు మాట్లాడుతున్నప్పుడు చూసారా, గోల్డ్ మైన్స్ చూస్తే గోల్డ్ మైన్స్ ఎలా ఉంటాయి? ఒక బంగారాన్ని తీయాలంటే ఆ మట్టి గడ్డల్ని కరిగించాలి, దాన్ని రిఫైన్ చేయాలి, మళ్ళీ ఫర్నెస్లో కాల్చాలి, కొలిమిలో కాల్చి, మంటల్లో కాల్చి అప్పుడు తీస్తాడు బంగారాన్ని. అలా దేవుడి సంఘాన్ని శుద్ధీకరించునుగాక, రిఫైన్ చేస్తాడు. యు వాంట్ ఇట్? యు డోంట్ వాంట్ దట్? నీకు వద్దా? శుద్ధీకరించబడవా? వద్దా? దేవుడు నిన్ను పరిశుభ్రపరుస్తానంటున్నాడు, క్లీన్ చేస్తానంటున్నాడు. నీలో ఉన్నటువంటి కపటాన్ని, నటనని, వేషధారణని, నీలో ఉన్నటువంటి బ్లేమింగ్ నేచర్ని, ఫిర్యాదులు చెప్తావు. ఎప్పుడు రమ్మంటే ఏదో ఒక రీజన్ తీసుకొస్తావు. దేవుడి కొరకు పని చేయమంటే 100 సాకులు చెప్తావు. ఏం చేయమన్నావు? ఏమడిగినా నువ్వు దేవుడి కోసం చేయవు. ఏం మాట్లాడుతున్నావు? నీకేమన్నా దుఃఖం ఉందా? ఎట్లా చచ్చిపోయారు తెలుసా ప్రవక్తలు, ఎట్లా చనిపోయారు తెలుసా శిష్యులు, ఎలా జీవితాలు పెట్టారు తెలుసా, త్యాగం చేశారు తెలుసా. ఇక్కడ కూర్చొని మాట్లాడటం కాదు. దేవుడు అన్నాడు, రారా నీతో మాట్లాడుతున్నాడు. నేను సినిమా ఫీల్డ్లో 100 కోట్లు సంపాదించి 100 చర్చిలు కట్టగలను. నేను 25 ఏళ్ళు 30 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాను సంగీతాన్ని. దేవుడు అన్నాడు, పక్కన పడే, నీ సంగీత నాదం వినుటకు నాకు మనస్సు లేదు. ఆమోసు 5:21 అంటాడు. దేవుడిని సంతోషపెట్టడం అంత ఈజీ కాదు. దావీదు పాడుతూ ఉన్నాడు. ఒక మైక్ లేదు, ఒక స్టేజ్ లేదు, ఒక లైట్ లేదు, అడవిలో వాయిస్తూ ఉన్నాడు. ఇప్పుడు లైట్లు కావాలి, స్టేజీలు కావాలి, పెద్ద పెద్ద షూట్లు, బూట్లు, స్క్రీన్లు, ఇన్నున్నా దేవుడు లేడా? దేవుడు ఎక్కడా? అడుగు దేవుడు. ప్రభా, నువ్వు నా గుండెలకు రా ప్రభా, నన్ను శుద్ధీకరించు, నన్ను క్షమించు ప్రభా, నా జీవితాన్ని బాగు చేయబడమని కన్నీళ్లతో ప్రార్థన చేసుకో. ఇది జోక్ కాదు. సంఘం నీది కాదు, రక్తం నీది కాదు, సిలువ నీది కాదు, దేవుడిది. ఆమేన్. దేవుడిది. దేవుడే ఇక్కడ ఆసీనుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కార్యం చేయను గాక. ఇక్కడ నువ్వు పాడినా కన్నీరు వచ్చును గాక. ఇక్కడ వాక్యం చెప్పినా నీ మనసు శుద్ధీకరింపబడును గాక. ఇక్కడ నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకున్నా దేవుడి సంఘాన్ని 2వ రాకడ కొరకు సిద్ధపరచును గాక. ఆమేన్. ఆర్ యు రెడీ? బీ ప్రిపేర్డ్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. 2వ రాకడ కొరకు సిద్ధపరచబడతాం. నా జీవితంలో దేవుడు నన్ను చాలా పరీక్షిస్తూ ఉంటాడు. ఇప్పటికీ సినిమా ప్రపంచంలో నేను చెన్నై పోతే మా బ్రదర్ రికార్డింగ్ జరుగుతూ ఉంటుంది. ప్రాణం కమలాకర్ మీకు తెలుసు, హోసన్న మినిస్ట్రీ పాటలు చేస్తాడు. త్రాహిమం 1, త్రాహిమం 2 చేశాడు. నేను మొన్న చెన్నై వెళ్తే నా ఫ్రెండ్స్, తమన్ నా ఫ్రెండ్, వీళ్ళు కలుస్తుంటారు. వాళ్ళు ఒక సినిమా చేస్తే 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు తీసుకుంటారు మ్యూజిక్. నేను దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు, నీకు రూపాయి కూడా ఇవ్వను రా, వస్తావా రావా? ఇవ్వ, ఫాలో మీ. నన్ను వెంబడిస్తే నీకు ఈ లోక సంబంధంగా డబ్బులు రావు, పేరు రాదు, వస్తావా రావా? వచ్చిందా పేతురికి పేరు? పౌలుకి అని పేరు వచ్చిందా? పౌలుకి చాలా సంఘాలు సహాయం చేశాయి. చాలా. మీరు చూస్తే లూకా సువార్తలో 8:3 కూజబారైన హోసన సోసన వాళ్ళు కలిగిన ఆస్తి అంతట్లో పరిచారం చేశారు శిష్యులకి. చేస్తే ఏం చేశారు వాళ్ళు? యేసుప్రభు అన్నాడు. మీరు చూస్తే లూకా సువార్త 14:33 మీకు కలిగినదంతయు విడిచిపెట్టిరమ్మన్నాడు. ఆమేన్. వావ్. ఈరోజు దేవుడి కొరకు నువ్వేం విడిచిపెడతావు? నీ పాత రోత జీవితాన్ని మార్చుకుంటావా? ప్రభువుని అడుగుతావు, ప్రభా తండ్రి, ఈ యొక్క తెల్లవారుజామున నాయన నన్ను శుద్ధీకరించు, నన్ను క్షమించు ప్రభా, నన్ను మార్చు ప్రభా, నీకు ఇష్టమైన దానిగా, నీకు ఇష్టమైన వాడిగా జీవించడానికి నన్ను ఏం చేయమంటావు అని దేవుడు అడిగి ప్రాధేయపడు. అడుగు. చిన్న విషయం కాదు ఇది, తెలుసా? అలా చనిపోతే ఇలా మర్చిపోతారు. ఇంకా చాలామంది పాపంలో ఉండి వాళ్ళు అలా ఉన్నా కూడా దేవుడు వాళ్ళు ఏమనట్లేదు. ఎందుకో చెప్పండి? ఇంకా కృప వాళ్ళ మీద ఉంది. ఎప్పుడైతే వాళ్ళు పాపంలో ఉండి చనిపోతారో దేవుడికి వాళ్ళకి సంబంధం కట్ అయిపోతుంది. ఫినిష్.
తల నుంచి మొండెం వేరు చేయబడ్డట్టు దేవుడికి నీకు సంబంధం వెంటనే నరికివేయబడుతుంది అంతే. నీ బంధువులకు కూడా తెలియదు నువ్వు చచ్చిపోయిన విషయం, నీ ఆత్మ వెళ్ళి కాలుతూ ఉంటుంది. యు వాంట్ దట్? అలాంటి జీవితం నీకు కావాలా? దేవుడితో నీ సంబంధాన్ని నరికేసుకుంటావా? ఏదో కృప ఉందని ఆటలాడుతున్నావా? కృప మీద నీ ముందని ఏదో డ్రామాలు చేస్తున్నారా? కృప మన మీద ఉందని చాలామంది కృప కృప పాటలు పాడితే కృప ఉంటుందా? పాపంలో ఉన్న దేవుడు వాళ్ళని ఏమనట్లా వదిలేశాడు. ఓకే, లెట్ ఇట్ బి. ఓకే ఓకే, నోట్లే బ్రతుకు, నోట్లే అహంకారంతో ఉండు, అవిధేయతతో ఉండు. ఈరోజు దేవుడి దగ్గరికి వస్తే దేవుడు నీకు సహాయం చేస్తా అంటాడు. కళ్ళు మూసుకోండి, తల కిందికి పెట్టుకో, పరీక్షించుకుందాం. నిన్ను నువ్వు విమర్శించుకుంటే నువ్వు తీర్పులకు రావు. 1 Corinthians chapter 11 verse 31. If you examine yourself, you would not be judged. D minor. కలవరమేలా భయపడనేలా ప్రభువే నాకు ఆదరణ, ప్రభువే నాకు ఆధారం. నీ జీవితంలో నీ కలవరం తీసేస్తాను దేవుడు. నీ చింత యావత్ ఆయన మీద. భయపడుతున్నావా? ఫియర్ నాట్. కలవరపడద్దు, భయపడద్దు. నిన్ను దేవుడు శుద్ధీకరించి తన కుమార్తెగా కుమారుడుగా చేసుకున్నాను కాక. సేవకుల యొక్క స్థితి నువ్వు చూస్తున్నావు. కొద్దిమంది సేవకులు నోవాహు లాంటి నాయకుల వలె నీతిని గురించి ప్రకటించేవారిని నువ్వెప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. సంఘ కాపరి యొక్క మాట, దేవుడు కాపరి నోట ఉంచినటువంటి మాటకు నువ్వు లోబడితే నీ జీవితాన్ని దేవుడు ఫలింపజేయునుగాక. ఈ సంఘంలో, ఈ గ్లోరియస్ మినిస్ట్రీలో దేవుడు మహిమపరచబడునుగాక. మన శాంతి ఏదమ్మా, మనసుకు నెమ్మది లేదు, హృదయం అలజడి రేపెనమ్మా. కార్చాను కన్నీళ్ళు, బ్రతుకంతా సంకళ్ళు, నన్ను విడిపించేది ఎవరమ్మా? ప్రభు పాదాలే తాకంగా, ప్రభు వస్త్రాన్నే ముట్టంగా, ప్రభు పాదాన్నే తాకంగా, ప్రభు వస్త్రాన్నే ముట్టంగా. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ కలుగజేయు నీ నీతి రాజుగా. యేసయ్య నీకుండగా కలవరమేలా భయపడనేలా, ప్రభువే నాకు ఆదరణ, ప్రభువే నాకు ఆధారం. మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ప్రభువా, నేను నటిస్తున్నాను ప్రభువా, నన్ను క్షమించిన ఆయన. నాలో ఉన్నటువంటి ప్రభువా నాయన భయంకరమైన స్థితి ఎవరికి తెలియదు ప్రభా. నాయన నా ఫోన్లో ఉన్న రహస్యాలు, నా జీవితంలో ఉన్న రహస్యాలు ప్రభా, నా తలలో ఉన్నటువంటి పొగరు ప్రభా, అయ్యా నేను బయటికి భక్తి గల దానిగా, బయటికి భక్తి గల వాడిగా చూపించుకుంటున్నాను ప్రభా. అయ్యా నేను వేషధారి ప్రభా, నన్ను క్షమించని అడుగు దేవుడు. దేవునికి సహాయం చేస్తాను. ప్రేమలు లేవమ్మా, బంధాలే తెగిపోయెనుగా, మనిషే మృగమైపోయెనుగా. సాతాను సామ్రాజ్యం సంఘాలను చెడగొట్టే తంత్రం కనిపెట్టేవారెవరు? ఈ నరకం నీ అంతమని, ఈ జగమే ఓ మోసమని, ఈ నరకం నీ అంతమని, ఈ జగమే ఓ మోసమని. ఒంటరిగా పోరాడి అలసిపోయా, కరుణించు
ప్రభువే నాకు ఆధారం. ప్రభా, ఈ గ్లోరియస్ మినిస్ట్రీని జ్ఞాపకం చేసుకుని ఆయన మేము దౌర్భాగ్యుల ప్రభా, మాకెవరున్నారు తండ్రి, మమ్మల్ని క్షమించు ప్రభా. అయ్యా, మమ్మల్ని బలపరచు ప్రభా. జీవితంలో ఓడిపోయాం, ఒక అన్నగా, తమ్ముడుగా, చెల్లిగా, భర్తగా, భార్య. అయ్యా, మమ్మల్ని సిలువలో గెలిపించావు నాయన. నిన్ను ఎన్ని బాధలు పెట్టినా ప్రభా నువ్వు నోరు తెరవలేదు నాయన. మేకులతో నిన్ను కొట్టి సిలువకు వేలాడదీశా, ఒక గుడ్డ కట్టుకొని వేలాడుతున్నా. మమ్మల్ని క్షమించు నాయన. నాయన, నీ దైవదాసుని ఆయన సంఘ కాపర్ని మనోహర్ గారిని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో అయ్యా. ఈ దేశంలో ఎంతో కష్టం నాయన, ఎన్నో సమస్యలు, ఎన్నో ప్రభా నాయన ఒత్తిడి మధ్య వారు పరిచయం చేస్తున్నారు. వారిని జ్ఞాపకం చేసుకోండి. వారు విత్తుతున్న వాక్యం 30 60 100 ఫలించనుగాక. అయ్యా నాయన, సతీష్ గారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన, ఇక్కడ ఆరాధిస్తున్నప్పుడు నాయన నీ రాజ్యం వచ్చునుగాక. అయ్యా, నీ సన్నిధి వచ్చునుగాక. అయ్యా ప్రభా, మా జీవితాలు మార్చబడాలి ప్రభా. నాయన, మా పెదవులు నా తండ్రి ప్రభా అయ్యా పాటలు పాడుతున్నాయి, మా హృదయం దూరంగా ఉందేమో, క్షమించండి. ఈరోజు ప్రభా మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరిచి, నోవాహు నీతిని గురించి ప్రకటించాడు ప్రభా. ఒంటె సూది బెజ్జంలో దూరలేదు నాయన. అయ్యా, కనికరించి అపోస్తలుడైన పౌలు లాంటి భక్తులు జీవితాలు పెట్టి చనిపోయారు. అయ్యా, మమ్మల్ని క్షమించమని. అయ్యా, ప్రవక్తల్ని, రాజుల్ని చంపిన, అపోస్తలుని చంపిన నిన్ను ప్రభా నాయన సిలువకు వేలాడదీసిన అయ్యా, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని రక్షించు. నీకే స్తోత్రం చెల్లిస్తూ ప్రభా, ఈ సంఘాన్ని మీరు నాయన నిలబెట్టి బలపరిచి, నీ రాకడ కొరకు ఆయత్తపరచు. నీకు ఇష్టమైన వధువుగా చేయి, నీకు ఇష్టమైన సంఘముగా చేయి ప్రభు. నీ కొరకు కన్నీరు గార్చే సంఘంగా, నీ పాదాలు పట్టుకుని, నీ పాదాలు శుద్ధీకరించబడిన ఈ సంఘం ప్రార్థించి, సంఘం ప్రార్థించడం అయ్యా ప్రభా తల్లి, ఈ దేశము కదిలింపబడిన ఈ సంఘం ప్రార్థించగా అయ్యా యవనస్తులు చెడిపోయిన వారు బాగుపడుతురు కాక. ఈ సంఘము ప్రార్థించగా నాయన సంఘంలో ఉన్నటువంటి కుళ్ళు, కుట్ర, రాజకీయం నాయన భేదములు, విమతలు, అల్లర్లు తొలగిపోవును గాక. నెమ్మదొచ్చును గాక, సమాధానం వచ్చును గాక. ప్రేమ చేత ఈ సంఘం నింపబడును గాక, ప్రేమ స్థాపించబడును గాక. నీ కృప, నీ కనికరం ఆపిదించి నన్ను మమ్మల్ని క్షమించమని నీకే మహిమ చెల్లిస్తూ నీ పాదాలకు వందనాలు చెల్లించు. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. దేవుని వాక్యము 2 అంచుల ఖడ్గం వంటిది అని మనం వింటూ ఉంటాం. కానీ ప్రతిసారి అది 2 అంచుల ఖడ్గం లాగా మన దగ్గరకు రాదు. ఈరోజు దైవజనులు స్పష్టంగా మన హృదయములను తాకుచూ మాట్లాడి ఉన్నారు. అయితే వినేసి వెళ్ళిపోతే లాభం లేదు. ఆలోచించాలి, టైం తీసుకోవాలి. మనం ప్రతిసారి అంటుంటాము, మనం పరిశుద్ధ ప్రభు రాత్రి భోజనం తీసుకునే దానికి ముందు మిమ్మల్ని పరీక్షించుకోమని చెప్తుంటాం. మరి మీలో ఎంతమంది చేస్తుంటారో నాకు తెలియదు. పరీక్షించుకునే సమయం ఉంటుంది, పరీక్షించుకోవాలి. సాధారణంగా దినములు గడిచిపోతుంటాయి, వెళ్ళిపోతుంటాయి. మేము బాగున్నాం అనుకుంటాం. కూర్చుని దేవుని సన్నిధిలో ఉండి మనం పరీక్షించుకొని, ఏమి కొదువులు ఉన్నాయి, నాలో ఏమి తక్కువలు ఉన్నాయి, దేవుని చిత్తానుసారం నేను జీవిస్తున్నానా లేదా అని ఆలోచించుకునే సమయం మనకు ఉండట్లేదు. ఉదయకాలంన మరొకసారి దేవుడు తన చిత్తానుసారంగా మనలను కదిలించుటకు, మన ఆలోచనలను కదిలించుటకు, మనలో ఒక నూతన స్థితి కలుగు చేయడానికి వాక్యం పంపించమని కదిలించున్నారు. దైవజనులు మనతో మాట్లాడున్నారు. అయితే దాన్ని అలాగే కాకుండా ఒక 2 నిమిషాలు పాస్టర్ గారు మనము
కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో మనం పరీక్షించుకుందాం. ఈ వాక్యము, విన్న వాక్యము హృదయంలో స్థిరపరచుకొని అది ఫలించున్నట్లుగా, దాని ద్వారా ఒక నూతనత్వం, ఒక నూతన నడక, దేవునితో నడక, ఒక నూతన ఆలోచన విధానము మనలో వచ్చినట్లుగా మన హృదయంలో నాని సమర్పించుకుందాం. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచారం చేయుచున్నాడు. మీరు ఇష్టపడినట్లయితేనే ఇది జరుగుతుంది. నేను చెప్పడం వల్ల జరిగేది కాదు. ఇష్టపడాలి. ప్రభువా, హృదయని మార్చు దేవా, యథార్థమైన దిగా, హృదయని మార్చు దేవా, నీతో నుండుటకు, హృదయని మార్చు దేవా, యథార్థమైన దిగా, హృదయని మార్చు దేవా, నీతో నుండుటకు, నీవు కుమ్మరివి, నేను మాంటిని, మల్చి రూపించమని నా ప్రార్థన, హృదయని మార్చు దేవా, యథార్థమైన దిగా, హృదయని మార్చు దేవా, నీతో నుండుటకు, నీతో నుండుటకు. మా తండ్రి, యూద కాలంలో మీ సన్నిధిలో మా హృదయములను తెరచుచున్నాం. ప్రభావం యొక్క వాక్కును పంపించి యొక్క దాసుని ద్వారా మాట్లాడిన విషయాలకు సాధిస్తుందో మేము ఆలోచించుచున్నాం. ప్రభా, బాగున్నాము అని అనుకుంటుంటాం. అయితే లోపల అనేక విషయాల్లో మేము తప్పిపోతున్నాం. తండ్రి, కనికరించుము తండ్రి, కృప చూపుము తండ్రి. ఇదిగో నా గురించి, సంఘమంతటి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా, ఏ ఒక్కరు కూడా ప్రభా ఇక్కడి నుంచి మామూలుగా వెళ్ళిపోకుండా నీ సన్నిధిలో విన్న వాక్యమును బట్టి తమ జీవితంను సరిచూచుకొనొచ్చు, మీకు ఇష్టమైనదిగా ఉన్నదా లేదా అనే ఆలోచనతో వెళ్ళినట్టు కృప చూపించడం ప్రార్థన చేస్తున్నా. నీ వాక్యం సత్యము, సత్యము మమ్మలను ప్రతి బంధకము నుండి విడుదల చేస్తుంది. ఈరోజు చెప్పబడిన సత్యము మమ్మల్ని ప్రతి బంధకం నుండి విడుదల చేయనుగా. ప్రభా, మీ వాక్యం మమ్మల్ని మార్చును తండ్రి, మీ వాక్యం మమ్మల్ని బలపరచును. ఈరోజు మమ్మల్ని బలపరచును ప్రార్థన చేస్తున్నా. మీ వాక్యం మమ్మల్ని కడుగును అని వాక్యం చెప్తుంది. మాలో ఉన్న ప్రతి మాలిన్యమును మీ వాక్య ప్రభావము చేత కడిగి శుద్ధీకరించి మీకు ఇష్టమైన బిడ్డలుగా చేయమని ప్రార్థన చేస్తున్నా. ఇదిగో ప్రభా, సంఘంని చేతికి అప్పగిస్తున్నా. మీరు వచ్చినప్పుడు మేము మీతో పాటు రావడానికి సిద్ధముగా ఉన్నటువంటి సంఘముగా మమ్మలను తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరొకసారి వాక్యం అందించినటువంటి నీ సేవకుని మీ చేతికి అప్పగిస్తున్నా. ప్రభా, ఆయనను మీరు వాడుకున్న విధానం బట్టి స్తోత్రాలు. ఆయన ఇంకొన్ని దేశంలో ఉండి అనేక చోట్ల మీ వాక్యం ఎత్తబోచుండగా అన్ని చోట్ల మీ వాక్యం ఫలించినట్లుగా ఆయన దీవించుకుంటాడు. ఆయన చేస్తున్నటువంటి సేవను అత్యధికంగా ఆశీర్వదించి అన్ని విషయాల్లో ఆయన అభివృద్ధి పరిచయం ప్రార్థన చేస్తున్నాం.
ఆయన తీసుకొచ్చిన పాస్టర్ గారిని, ఆయన సంఘాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరొకసారి ప్రభా మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ సార్ మొదటగా అందరు దేవునికి చప్పట్లు కొట్టి దేవుని మేము పడదాం. ఎందుకు చప్పట్లు కొట్టున్నాం తెలుసా? దేవుడు మనతో మాట్లాడినాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా వినగలిగే హృదయం నీకు నాకు ఉన్నందుకు దేవుని స్తుతించండి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా అవకాశం ఉంది దేవుడు మార్చుకోవడానికి. ఆమేన్. దేవుని స్తుతిందాం. మన హృదయాన్ని ఆయనకు సమర్పిస్తూ దేవునికి కానుకలు సమర్పించుకుందాం. సమర్పితును నా దేవునికి సర్వస్వము నా సాధికం సమకూర్చిన నా ప్రభుకు సమకూర్చిన నా ప్రభుకు కానుకగా అర్పింతును సమర్పింతును నా దేవునికి సర్వస్వము నా సాధికం. అబ్రహాము ఇస్సాకుని దేవుని కర్పించినట్లే అబ్రహాము ఇస్సాకుని దేవుని కర్పించినట్లే ఆయన ఇచ్చినది ఆయనకే సమర్పించును ఆయన ఇచ్చినది ఆయనకే సమర్పించును ఆయనకే సమర్పించును సమర్పించును నా దేవునికి సర్వస్వము నా సాధికం. 5,000 జనానికి రొట్టెలు పంచగా మిగిలే 5,000 జనానికి రొట్టెలు పంచగా మిగిలే కొద్ది అయినా ఈ కానుక వృద్ధి నందు మన సంఘము కొద్ది అయినా ఈ కానుక వృద్ధి నందు మన సంఘము వృద్ధి నందు మన సంఘము సమర్పితును నా దేవునికి సర్వస్వము నా సాధికం. హల్లెలూయా. చక్కటి వాక్యం తీసుకుని వచ్చిన దైవజనులకు హృదయం మన సంఘం తరపు నుంచి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దైవజనులు తీసుకుని వచ్చిన జీవన్ తమ్ముడు గారికి కూడా సేవకులకు కూడా ప్రభు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యం ఎలా ఉంటుందో నాకు ముందే తెలుసు. ఆమేన్. ఎందుకంటే ఒకసారి నేను విన్నాను ఆయన వాక్యం విని. కొన్నిసార్లు అన్నిసార్లు మనం చక్కగా మనం చెప్పుకుంటే సరిపోదు. కొన్నిసార్లు దెబ్బలు తగలాలి. ఆమేన్. బాధ కలగాలి. ఆమేన్. మన హృదయం నొచ్చుకోవాలి. ఆమేన్. ఒక్కోసారి పరీక్ష చేసుకోవాలి మన జీవితాన్ని. పాస్టర్ గారు చెప్పినట్టుగా ఇంటికి వెళ్ళి ఒకసారి మన జీవితం ఒకసారి మన జీవితం ఎలా ఉంది, ఎలా వెళ్ళిపోతున్నాం ఒకసారి జాగ్రత్తగా చూసుకొని నేను చేస్తుంది కరెక్టేనా. ప్రతి ఒక్కరు యేసుప్రభుని ఎంతమంది అంగీకరించారు? ఇక్కడ చేతులు నేను ఎందుకే చేతులని తెలుసా? మీరందరూ కూడా పరీక్షించుకోవాలని. ఆమేన్. హల్లెలూయా. నేను కూడా ఎందుకే తెలిసిందే నేను కూడా పరీక్షించుకోవాలి. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత నా జీవితం ఎలా ఉంది, నేను చేస్తున్నది అంతా కూడా ఎలాగుంది. మన నిజమైన ధనిత అంటే ఈ లోకంలో ఉన్న ఉద్యోగాలు కాదు, కారులు కాదు, బంగ్లాలు కాదు, ఏమీ కాదని స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడాడు. రక్షణ. ఆమేన్. హల్లెలూయా. నీ రక్షణ నీకు నిజమైన ఆశీర్వాదం. ఆయన త్వరగా వస్తున్నాడు. ఎత్తబడ్డం నిజమైన ఆశీర్వాదం. ఆ ఎత్తబడ్డ వారిని ఉండులాగున నీ జీవితాన్ని మార్చుకోమని ఉదయకాలం దేవుడు నీతో నాతో మాట్లాడాడు కనుక మన జీవితం మార్చుకొని ఆయన కొరకు ఎదురు చూచిదుము గాక. ఆమేన్. హల్లెలూయా. ఆయనకి మహిమను ఇచ్చే సంఘంగా ఇది దేవుని సంఘం. ఆమేన్. ప్రభు ఇచ్చాడు. మేము కాపర్లకు దేవుడు మాకు పని ఇచ్చాడు. అంటే మీకు బోధించడానికి, మిమ్మల్ని బలపరచడానికి, మిమ్మల్ని స్థిరపరచడానికి ఇది ఆయన సంఘం. ఆమేన్. హల్లెలూయా. ఆయన సంఘంలో పనిచేసే భాగ్యం మాకు ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తున్నాము.
మీకు చెప్పుచుండగా మీరు బాగు చేసుకొని ఎత్తబడేవారుగా మీరు స్థిరపరచబడుదురు గాక. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించిన గాక. ముగింపు ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ మనోహర్ గారిని ఆహ్వానిస్తున్నాను. ఆయనే మనకు ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మరొకసారి పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యం అందించిన పాస్టర్ గారిని దీవించిన గాక. థ్యాంక్ యూ లార్డ్. సమస్త మహిమకు ఘనత కొరకును మా తండ్రి, మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసి కాలంన మీ సన్నిధిలో ఉండి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి అలాగనని ప్రభా మీకు మాకు పంపించిన వాక్యము విని మా జీవితంలో మార్చుకున్నటకును బలపరచుటకును ఇచ్చిన ఈ కృపను బట్టి స్తోత్రాలు ప్రభా. మీరు మా మధ్య ఉన్నారు, మీకు స్తోత్రాలు తండ్రి. మీ యొక్క సత్యమును మాకు వినిపించారు, మీకు స్తోత్రాలు ప్రభా. వచ్చిన ఒక్కొక్కరు కూడా ఈ సత్యమును వారి హృదయంలో దాచుకొని ప్రభా మరి ధ్యానించి ప్రభా నెమరు వేసుకొని నూతన పడినట్లుగా ఒక్కొక్కరిని దీవించుని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అనేకులు రాలేని వారు ఉంటున్నారు, వారిని కూడా గుర్తు చేసుకుంటాం. వారిని ప్రభా మీరు మీ యొక్క సమయానుసారంగా తీసుకుని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అనేకుల్లో అనేకమైన సమస్యలు ఉంటుంటాయి, వారి యొక్క సమస్యల నుండి వారికి విడుదల దయచేయండి. స్వస్థత కావాల్సిన వారు స్వస్థత దయచేయని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. వచ్చిన ఒక్కొక్కరిని దీవించండి. ఇదిగో ఈ సమయంలో మీ యొక్క ఆరాధన ముగించుకొని మరలా తిరిగి మా గృహాలు వెలుచునుగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచాలని ప్రభా. మీకు రాకడ ఆలస్యమైతే మరియు వచ్చేవారు మరలా వచ్చి మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యము దయచేయాలని ప్రార్థన చేస్తున్నాం. యుద్ధకాలంలో ప్రభా మీరు మాకిచ్చిన ఆధిక్యతను కృపను బట్టి మాకు ఇచ్చిన దానిలో కొద్దిగా కానుకలు తీసుకుని వచ్చిండగా ఈ కానుకలను దీవించి ఆశీర్వదించి ప్రభా వీటిని అభివృద్ధిపరిచి వీటిని మీ సేవలో వాడుకోవడానికి కృప చూపించని ప్రార్థన చేస్తున్నాం. ఇచ్చిన ఒక్కొక్క హస్తంను వారిని దీవించి వారిని ఆశీర్వదించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయములలో మహిమ ఘనత ప్రభావములు మీకొకరికే దయచేస్తూ అర్పిస్తూ మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు తండ్రి దేవుని యొక్క ప్రేమయు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసము మనకును ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఇప్పుడు తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుని మనం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒకసారి ఎలా చూడండి, ఈరోజు పాస్టర్ మనోహర్ గారి యొక్క బర్త్డే. ప్రభు మరి మంచి ఆరోగ్యం అనుగ్రహించి దైవజనులను ఇంకా ఘనంగా వాడుకుని గాక. మనందరం ఆయనకి విషయం తెలియజేద్దాం. హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు. గాడ్ బ్లెస్ యూ. పాస్టర్ దైవజనులు జీవన్ గారిని పిలుస్తున్నాను, చిన్న ప్రార్థన చేస్తారు. తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయినటువంటి దేవ, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో గ్లోరియస్ మినిస్ట్రీస్లో ఈ విధంగా ఉండడానికి మీతో నాయనా మేమందరం కలిసి ఈ సంఘముతో ఏకీభవించి నేను గణపరచడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఎవరైతే నాయనా నీరు అనే వాక్యములో కట్టబడతారో అది ఫలమిచ్చే చెట్టు వల్లే నిరంతరం ఉంటుందని అయ్యా ప్రకటన గ్రంథంలో తెలియపరుస్తున్న రీతిగా నాయన అక్కడ ఒక చెట్టు ఉంది, అది ఎప్పుడు దానికి వెట్ట కలిగినను అది బాధపడదు, దాని ఫలములు ఇవ్వకుండా మానవు, దాని యొక్క ఆకులు అనేకులను స్వస్థపరిచేదిగా ఉంటుందనే చెట్టును కూడా చూపిస్తూ ఉన్నారు. అయ్యా మనోహర్ అన్నను బట్టి మీకు స్తోత్రాలు. నీ బిడ్డ నాయన నీరు అనే వాక్యములో కట్టబడిన వారుగా అనేక మందికి నాయన నీ యొక్క పరిశుద్ధమైన నిర్మలమైనటువంటి మార్గంలో నడవడానికి నీ బిడ్డను ఎంచుకున్నారు, జనాన్ని ఇచ్చారు. ప్రభా, నీ బిడ్డకు ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయన పరిస్థితిని బట్టి నేను గనపరుస్తూ ఉన్నారు, అనేకులను నడిపిస్తూ ఉన్నారు. మంచి ఆరోగ్య పరిస్థితులు ఇవ్వండి. సంవత్సరములు ధరిపిస్తూ ఉన్నావు తండ్రి, దాటిస్తూ ఉన్నావు తండ్రి. దానికి తగినటువంటి శక్తిని, బలాన్ని ఆయన ప్రాముఖ్యంగా పరిశుద్ధుని యొక్క దాని శక్తిని నీ బిడ్డకు తోడించి నడిపించమని అయ్యా, ఎక్కడెక్కడైతే నీ బిడ్డ నాయన ఈ యొక్క వాక్య పరిచర్య జరిపిస్తూ ఉన్నారో తండ్రి, తగినటువంటి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని, కావలసిన ఆర్థిక, మానసిక, భౌతికమైనటువంటి పరిస్థితులను మెరుగుపరచమని అడుగుచున్నాం. సంపూర్ణ కుటుంబాన్ని మీ చేతులకి ఇస్తూ మీరిచ్చినటువంటి ఆధిక్యతతో ఈ యొక్క కుటుంబాన్ని నాన్న కావలసినటువంటి విజ్ఞాపన మీ సన్నిధిలో చేరుస్తూ ఉన్నాం. మీరు ఆశీర్వదించి ఫలభరితంలోకి నడిపించమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.